గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా కలెక్షన్ల పరంగా సినిమా రోజు రోజుకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కష్టతరం చేసుకుంటూ వెళుతూ ఉంది. 11వ రోజుతో పోల్చితే 12వ రోజు డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉన్నప్పటికీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 28 లక్షల దాకా షేర్ ను వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 41 లక్షల వరకు షేర్ ను 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 18.96 కోట్లు, సీడెడ్ లో 10.26 కోట్లు, వైజాగ్ లో 10.31 కోట్లు, ఈస్ట్ లో 7.90 కోట్లు, వెస్ట్ లో 4.09 కోట్లు, గుంటూరులో 6.64 కోట్లు, కృష్ణాలో 5.32 కోట్లు, నెల్లూరులో 3.84 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 67.31 కోట్ల దాకా షేర్ ను 99.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటకలో 4.87 కోట్లు, తమిళనాడులో 4.25 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.23 కోట్లు, ఓవర్సీస్ లో 13.35 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 107.26 కోట్ల దాకా షేర్ ను 196.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 115.74 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎంతవరకు లాస్ ను సినిమా ఇంకా తగ్గించుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.